మై ఛానల్ వీడియో వచ్చినప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఎవరైతే ఇంటర్ సెకండ్ నుంచి చదువుతున్నారో వాళ్ళ గురించి అనమాట మెయిన్గా వీడియో. ఓకే, మన కెమిస్ట్రీ 8 మార్క్స్ వెయిటేజ్ ఏంటి అసలు? ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ 3 లెసన్లో 8 మార్క్స్ వెయిటేజ్ అనమాట. ఈ 3 లెసన్లో పీ బ్లాక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పక్కన పెట్టండి కాసేపు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ అనే లెసన్ నుంచి వస్తే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి ఆ లెసన్లో? కోర్లెస్లో కొలిజన్ థియరీ, గ్యాల్వానిక్ సెల్, డిఫరెన్స్ బిట్వీన్ మాలిక్యులారిటీ అండ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఈ 4 క్వశ్చన్లు మన అందరికీ తెలిసిందే. ఓకే, ఈ 4 క్వశ్చన్లు చదివితే సరిపోతుందా, లేదంటే సిలబస్ క్వశ్చన్లు కూడా ఉన్నాయా అని కొంతమంది డౌట్ పడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ 3 years వరకు ఈ 4 క్వశ్చన్ల మీద 2 క్వశ్చన్లు ఇచ్చేసాడు. ఇప్పుడు మీకు కూడా ఈ 4 క్వశ్చన్ల నుంచి 2 ఇచ్చేస్తే పేపర్ ఈజీ అయిపోద్ది. ఓకే, లేదు వాడు ట్విస్ట్ చెయ్యాలనుకుంటే సిలబస్లో నుంచి కూడా క్వశ్చన్ అడుగుతాడు, అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 2022 పేపరు కొద్దిగా టఫ్గా ఇచ్చాడు. ఓకే, కోర్లెస్లో ఒకటి ఇచ్చాడు, తర్వాత అరిహెన్నెస్ ఈక్వేషన్ ఇచ్చాడు 2022 పేపరు. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మీరు సిలబస్లో ఉన్న క్వశ్చన్లు కూడా చదివితే బెటర్. సిలబస్లో ఉన్న క్వశ్చన్లు ఏంటంటే అసలు మనకి అరిహెన్నెస్ ఈక్వేషన్, ఇది నోట్ చేసుకోండి ఒకసారి, నేను చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ అరిహెన్నెస్ ఈక్వేషన్ ఒకటి, హాఫ్ లైఫ్, నెక్స్ట్ ఈక్వేషన్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, టైప్స్ ఆఫ్ బ్యాటరీస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను వినండి. అరిహెన్నెస్ ఈక్వేషన్, హాఫ్ లైఫ్, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, నెక్స్ట్ ఈక్వేషన్, టైప్స్ ఆఫ్ బ్యాటరీస్. ఈ 5 క్వశ్చన్లు కూడా మీరు చదివినట్లయితే ఆ 4 క్వశ్చన్ల నుంచి ఒకటి, ఈ 5 క్వశ్చన్ల నుంచి ఒకటి. ఇన్ కేస్ పేపర్ టఫ్ ఇస్తే మాత్రం ఇలా రావచ్చు. ఓకే, లేదు వాడి పేపర్ ఈజీగానే ఇచ్చాడు అనుకోండి, ఆ 4 క్వశ్చన్ల నుంచి మళ్ళీ 2 వచ్చేయచ్చు, చెప్పలేము. ఓకే, కాబట్టి ఈ 5 క్వశ్చన్లు కూడా చదవండి, సిలబస్ క్వశ్చన్లు కూడా చదవండి, మీకే బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగని చెప్తాను. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాను, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.